వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ పింకీ ప్రిన్స్. ఇదైతే కొంతమందికి నచ్చదు, ఎందుకంటే హెల్దీ రెసిపీ కదా. అందరికీ పిజ్జాలు బర్గర్లు ఇవైతేనే నచ్చుతాయి. ఈజీ ప్రాసెస్, హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. జొన్న పిండి, బెల్లం పాకం, గోధుమ పిండి, సాల్ట్, వాటర్ ఉంటే చాలు మనం హెల్దీ రెసిపీని చేసుకోవచ్చు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ మనం జల్లడ పట్టాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతుంది అన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా జొన్న పిండి, కొంచెము గోధుమ పిండి, బెల్లం పాకం. మనం గోధుమ పిండి మనం ఎట్లాగా కలుపుకుంటాం చపాతీలకి, ఆ విధంగా అనమాట ముద్దలాగా అవ్వాలి. సరే కదా, అత్తమ్మ ఏ విధంగా కలిపారో చపాతీ పిండిలాగా. మనకి బెల్లం పాకం సరిపోతే కొంచెం కొంచెం పోసుకోండి. ఇదంతా చూసాం కదండి, వీడియో స్కిప్ చేయొద్దు. మెయిన్ ఇది కలపటం చేశారు కదా, అది 50%, ఆవిరి ఉడికించడం 50%. అత్తమ్మ చూపిస్తున్న విధంగా ఒక డేక్షాకి క్లాత్ వేసి అది టైట్గా కట్టండి. క్లాత్ చాలా స్ట్రైట్గా రావాలి, ఎందుకంటే అది మనం పిండి వేసినప్పుడు లోపలికి వెళ్తుంది. వీడియోలు చూపిస్తున్న విధంగా ఒక ముద్దలాగా తీసుకొని ఏదైతే మనం క్లాత్ టైట్ కట్టాం కదా, దానికి చుట్టూ బెల్లంతో ప్రెస్ చేస్తూ చిన్నగా బెల్లం పాకంతో మనం రౌండ్ షేప్లో తెచ్చుకోవాలి. ఈ క్వాంటిటీ ఒక 3 వస్తాయి మనకి. మిగిలిన క్లాత్ అంతా దాన్ని కవర్ చేయాలి. దానిపైన ఒక ప్లేట్ పెట్టండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ని వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఏదైతే మనం డైరెక్షన్ ప్రిపేర్ చేసామో దాన్ని అట్లా పెట్టి ఒక 20 మినిట్స్ ఆర్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం టైం పడుతుంది, అప్పటిదాకా వెయిట్ చేయాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఫైనల్గా ఏ విధంగా వచ్చిందో చూడండి. చాలా అయితే చాలా బాగుంది టేస్ట్. మనం చెక్ చేయాలంటే కేక్ ఏ విధంగా అయితే మనం చెక్ చేస్తామో ఆ విధంగా అనమాట. ఆ పిండి అంటుకుంటుందో లేదా అని చెక్ చేయాలి. ఫైనల్గా మనం ప్రిపేర్ చేసిన జొన్న పొడవులు అయిపోయాయి. ఏ విధంగా తీయాలంటే ఒక చలాకి తీసుకొని దోశ ఏ విధంగా అయితే తీస్తామో చిన్న చిన్నగా ఆ విధంగా తీయండి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. కొన్ని రెసిపీస్ వేడి వేడిగా హాట్గా తింటే బాగుంటుంది, కొన్ని రెసిపీస్ కూల్గా ఉన్నప్పుడే తినాలి. ఈ రెసిపీ కూడా అంతే. 5 మినిట్స్ 10 అది గీలో నంచుకొని తింటూ ఉంటుంది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను.